పూర్వం అయోధ్య అనే మహానగరంలో దశరథ మహారాజు పాలన సాగుతోంది. అతను ధర్మపరుడు, ప్రజలందరికీ ప్రియమైన రాజు. కాని అతని మనసులో ఒక బాధ ఉంది. అతనికి సంతానం లేదు. అందుకే ఒకరోజు మహర్షుల సూచనతో పుత్రకామేష్టి యాగం చెయ్యాలని నిర్ణయించాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచాడు. కొంతకాలానికి చైత్రమాసం శుక్లపక్షం నవమీ తిథి రోజున అయోధ్యలో ఒక అద్భుతం జరిగింది. కౌసల్యాదేవికి శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు జన్మించాడు. ఆ సమయంలో దేవతలు ఆకాశంలో పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అయోధ్యా నగరం ఆనందంతో నిండిపోయింది. అలాగే కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు పెరిగి ధర్మాన్ని స్థాపించాడు. రాక్షసులను సంహరించాడు. సత్యం, న్యాయం, కర్తవ్యానికి ప్రతీకగా నిలిచాడు. శ్రీరాముని జన్మదినాన్ని గుర్తుచేసుకుంటూ ధర్మం, నిజాయితీ, న్యాయం మన జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ చెడుపై మంచి గెలుపుని జరుపుకుంటూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటాం. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. శ్రీరాముడి మార్గం మనందరికీ ఆదర్శం. శ్రీరాముడి ఆశీస్సులతో మన జీవితాలు ధర్మమార్గంలో నడవాలి. జై శ్రీరామ్. మరిన్ని భక్తికథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.